సమ్ టైమ్ దేవుడు మనం లోయలో తీసుకెళ్తాడు. ఎందుకంటే నీ పాఠాలు మనకి లోయల్లోనే నేర్పించాలి. లోయలోకి వెళ్ళినప్పుడు దేవుని మీద సనక్కండి, లోయలోకి వెళ్ళినా దేవుడు స్తుతించండి. యోబు భక్తుడు లోయలోకి వెళ్ళాడు. ఎప్పుడు లోయలోకి వెళ్ళాడండి? లోయ అంటే ఆ చచ్చిన స్థితి, ప్రాంతం, ఉన్నవన్నీ పోగొట్టిన సమయము. తన బిడ్డలు కోల్పోయాడు, కలిగిన ఆస్తంతా కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. ఏం చేశాడు? బూడు చేసుకున్నాడు, పైవట వస్త్రాన్ని చింపుకున్నాడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి పుష్కరం చేశాడంట. సాష్టాంగ నమస్కారం చేసి సాగిల పడి దేవుణ్ణి ఆరాధించాడంట. కంప్లైంట్ చేయలేదు. నాకెందుకు ఇది జరిగింది అని దేవుని ప్రశ్నించలే. దేవుడు అయితే నాకెందుకు ఇది జరిగింది, నా జీవితంలో ఎందుకు ఇది చేసావు, ఈ క్వశ్చన్లు కాదు. దేవా, ఏదేమైనా నిన్ను ఆరాధిస్తా. ఇందాక నా స్థితి అదే. ఎందుకంటే నా స్థితి ఎదిగిన వారు వీడికేంటి పిచ్చి పట్టింది, స్టేజ్ మీద డాన్సులు వేసుకుంటున్నాడు. అక్కడ నా ఎమోషన్ కాదు. ఏదేమైనా ఆయన ఉన్నాడు, నా రాజు ఉన్నాడు. ఏదేమైనా నా పరమ తండ్రి ఉన్నాడు, నన్ను పిలుచుకున్న దేవుడు ఉన్నాడు. చేయి విడిచిపెట్టడు విశ్వాసం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నో మ్యాటర్ వాట్ కెన్ యూ గో వర్షిప్.